హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. రోజ్ ఫ్లవర్, పింక్ రోజ్, బేబీ పింక్. ఇవి పెద్ద ఫ్లవర్స్ రావు, చిన్నగానే ఉంటాయి, కానీ చాలా బాగా వస్తాయి. డైలీ వస్తున్నాయి. రోజ్ ఫ్లవర్స్ కటింగ్ చేస్తూ ఉండాలి, అప్పుడప్పుడు ఈరంతా వస్తాయి ఫ్లవర్స్. ఇక్కడైతే పడిమలిసినాయి. ఈ వైట్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి. ఈరోజు మందారం ఫ్లవర్ ఇప్పింది, ఎల్లో మందారం. ఇంకా 2 డేస్కి ఉన్నాయి మొగ్గలు. ఇక్కడ ఫ్లవర్ ఇప్పింది, ఎల్లో మందారం. ఇంకా పెద్ద ఫ్లవర్ అవుతుంది, ఇంకా మొత్తం విప్పలేదు. మందారం ఫ్లవర్స్ కూడా సీడ్స్ ఉంటాయి, కాయలు వస్తాయి. కొన్ని కొయ్యకుండా వదిలేస్తే చాలా తక్కువగా ఉంటాయి. ఏదో ఒక ఫ్లవరు పాలినేషన్ అయ్యిద్ది. కొన్ని కాయలాగా వచ్చేస్తాయి, అవి చెట్టుకే ఎండిపోయి రాలిపోయి మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయి. అవి కూడా మొక్కల నుంచి ఫ్లవరింగ్ రావాలంటే 2 years పట్టిద్ది. ఈరోజైతే పారిజాతం ఫ్లవర్స్ చాలా బాగా విప్పినాయి. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. సాయంత్రం టైంలో చాలా బాగా విప్పుతున్నాయి, మంచి స్మెల్ వస్తాయి. చూడటానికి కూడా చాలా బాగుంటాయి, కానీ అప్పుడే రాలిపోవు. మార్నింగ్ టైంలోనే రాలుతూ ఉంటాయి. ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఈరోజైతే ఇంకా రాలేదు. ఒక్కొక్క రోజు ఎర్లీ మార్నింగే ఫుల్గా ఫ్లవర్స్ అన్నీ కింద పడిపోయి ఉంటాయి. ఈరోజైతే కింద పడలేదు, చాలా తక్కువ ఫ్లవర్సే కొన్నే పడినాయి. చెట్టుకి ఫుల్గా ఉన్నాయి ఈరోజు ఫ్లవర్స్ అయితే. చెట్టు నిండా ఫ్లవర్సేను. ఇప్పుడు చాలా బాగా పూస్తున్నాయి పారిజాతం ఫ్లవర్స్. ఇయర్ కార్తీక మాసంలోనే చాలా బాగా వస్తాయి ఈ ఫ్లవర్స్. ఏ చెట్టు చూసినా ఎక్కడ చూసినా ఎక్కువగా ఇంటి దగ్గర పెంచుకుంటున్నారు. పారిజాతం ప్లాంట్ ఉండొచ్చు ఇంటి దగ్గర. చెట్టు నిండా పువ్వులే ఉండేవి కార్తీక మాసంలో అయితే. ఇప్పుడైతే కార్తీక మాసం ఇంకా రాకముందే చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్. అన్ని చెట్లు స్టార్ట్ అయిపోయినాయి ఫ్లవరింగ్. ఇలా ఫ్లవర్స్ వచ్చేసి వీటికి హార్ట్ సింబల్లో కొన్ని సీడ్స్ అయితే వస్తాయి. అవి పడిమొలిసి మళ్ళీ మొక్కలు వస్తాయి. అవి వేసేసుకున్న కుండీల్లో వస్తాయి. చాలా బాగున్నాయి కదా. ఇవి చెట్టు నుంచి కొయ్యకూడదు, ఈ ఫ్లవర్స్ని కింద పడిన ఫ్లవర్సే తీసుకోవాలి. అందుకని నేను చెట్టు నుంచి కొయ్యటం లేదు ఈరోజు. ఇంకా కొన్ని అయితే ఇలా లీవ్స్ పైన రాలిపోయి ఉన్నాయి. ఇలా టచ్ చేస్తే వచ్చేటట్లుగా ఇప్పుడే రాలడానికి రెడీ అయిపోయినాయి చాలా ఫ్లవర్స్. ఇలా నా చేయి పెడితే చాలు, చాలా ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ ఫ్లవర్ కూడా వచ్చేసింది. ఇక్కడైతే చాలా బాగున్నాయి ఫ్లవర్స్. ఇలా అంటే చాలా బాగా వస్తున్నాయి ఫ్లవర్స్ హ్యాండ్లోకి. ఈరోజైతే బాగా విప్పినాయి ఫ్లవర్స్, మంచి స్మెల్ వస్తున్నాయి. ఆ ఫ్లవర్స్ అన్నీ కింద పడిపోయినాక చిన్న చిన్న క్యాప్స్ లాగా ఉంటాయి, కొమ్మలు కూడా బాగుంటాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఇంకా హైట్లో కూడా చాలా ఉన్నాయి. కొన్ని కింద పడిన ఫ్లవర్స్ తీసుకుంటున్నాను. కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. ఇలా గ్రీనరీని చూస్తుంటే ఐస్కి చాలా బాగుంటుంది, చాలా రిలాక్స్గా ఉంటుంది. స్పెట్స్ కూడా అవసరం ఉండదు, కళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రావు. ఇలా ప్రకృతిలో తిరుగుతూ ఉంటే గ్రీనరీని చూస్తుంటే చాలా బాగుంటుంది. మనకు తెలియకుండానే చాలా ఎక్సర్సైజ్ అయిపోతుంది. లేడీస్కి 40 years వచ్చేసరికి హార్మోన్స్లో చాలా డిఫరెంట్ వచ్చేస్తుంది, బాగా ఫ్యాట్ వచ్చేస్తుంది. ఇలా రాకుండా ఉండటానికి చక్కగా కొన్ని మొక్కలన్నా పెట్టుకుని ఎండిపోయిన ఆకులు తీస్తూ ఏదో ఒకటి ఆ మొక్కల దగ్గర పనిచేస్తూ కాసేపు వాకింగ్ అయిపోతుంది. విటమిన్స్ కూడా ఉంది, కాస్త ఎండలో ఉంటాం కదా. స్కిన్కి, బోన్స్కి డి విటమిన్ అందిద్ది. కెమికల్స్ వాడకుండా చక్కగా ప్రకృతి నుంచే వస్తుంది మంచి ఆక్సిజన్. డి విటమిన్ వల్ల చాలా మంచిది. బోన్స్ కూడా బాగుంటాయి, హెయిర్ బాగుంటుంది, స్కిన్ బాగుంటుంది, కళ్ళ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ రావు. ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటే ఇంకా చాలా మంచిది. నేను ఆకుకూరలు వారానికి 2-3 సార్లు కంపల్సరీగా యూజ్ చేస్తాను ఏవో ఒకటి.
ఎప్పుడు ఒకటే కాకుండా కొంచెం మార్చి మార్చి యూజ్ చేస్తే చాలా మంచిది. మార్కెట్లో ఇంత ఫ్రెష్గా ఉండవు కదా, ఇప్పుడు వర్షాలు అయిపోయినాక వేసుకోవచ్చు. ఇంకా ఆకుకూరలు నెక్స్ట్ మంత్లో వేస్తాను ఇంకా నేను అక్టోబర్ నుంచి. ఇప్పుడైతే డైలీ వర్షాలు బాగా పడుతున్నాయి. చిన్న చిన్న బౌల్లో కూడా వేసుకోవచ్చు. వెడల్పు ఎక్కువగా ఉండి హైట్ ఎక్కువ లేకుండా కొద్దిగా అయినా చాలు మట్టి. ఓన్లీ ఇసుకలో అయినా సరే మెంతికూరలు వేసుకోవచ్చు. చిన్న చిన్న తాటాకులతో కూడా ఊరు వెళ్ళినప్పుడు చిన్న చిన్న తాటాకులు దొరుకుతాయి కదా, వాటితో చక్కగా బుట్టలలో వేసుకోవచ్చు. చూడటానికి కూడా చాలా బాగుంటాయి. ప్లాస్టిక్ కాకుండా, ప్లాస్టిక్ ముట్టుకోకుండా చక్కగా ప్రకృతి నుంచి వచ్చిన ఆకులు ముట్టుకోవచ్చు. వాటిని చక్కగా బుట్టలు వెళ్ళేస్తే మట్టి కూడా పడిపోదు. అందులో కొంచెం ఇసుక మట్టి కలిపెట్టేసుకుని హైట్ ఎక్కువ లేకపోయినా పర్లేదు, వెడల్పు ఎక్కువగా చూసుకోవాలి ఆకుకూరలకి. మెంతికూర, తోటకూర, కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా పెంచుకోవచ్చు, చుక్కకూర, పాలకూర అన్నీ వేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి వాటిల్లో, ఆ బుట్టల్లో. ఇలా వెజిటేబుల్స్ ఇవి కోయటానికి కూడా దొరికితే అవి తెచ్చుకోవచ్చు, చాలా బాగుంటాయి. ప్లాస్టిక్ కాకుండా చక్కగా ముట్టుకోవచ్చు. ప్లాస్టిక్ ఎక్కువ వాడకూడదు కదా. అవి పట్టుకోవటానికి కూడా పైన అల్లించేసుకోవచ్చు, మనమైనా అల్లుకోవచ్చు. ఇప్పుడు రకరకాలు వచ్చినాయి కదా, ఎలా అల్లుకోవాలో అన్నీ చూసి మనం చక్కగా నేర్చుకోవచ్చు అవి దొరికితే. ఇక్కడైతే కొన్ని మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాయి. ఇలా వాలిపోయింది కదా, మట్టి తగలకుండానే ఆ మొక్కకి వైట్గా రూట్స్ చాలా బాగా దిగినాయి, చాలా బాగా వచ్చినాయి మొక్కకి. మ్యారీగోల్డ్ ప్లాంట్ ఒక్క ప్లాంట్ ఉంటే చాలు, ఎన్ని మొక్కలో పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఈ టబ్లు ట్రేలు కొంచెం ఖాళీగా ఉన్నాయి. ఇవంతా వర్షానికి బాగా తడిసిపోయింది, నానుంది. దీంతో ఇలా మట్టంతా లూజ్ చేసేసి ఇందులో నేను గోధుమలు ఉన్నాయి, గోధుమలు వేసేస్తాను. గోధుమ జ్యూస్ తాగుతాను. ఆల్రెడీ గ్రో బ్యాగ్లో వేసాను, కొంచెం హైట్ వచ్చింది. ఇంకో 1 వీక్ బాగా రెడీ అయ్యిద్ది. ఇవి ఖాళీగా ఉన్నాయి కదా, ఏమైనా తోటకూర వేసినా వర్షానికి పడిపోతాయి. అదే గోధుమ గడ్డ అయితే పడిపోవట్లేదు, అందుకని వేసేస్తాను. ఫ్లవర్ ప్లాంట్స్ నారు పోసాను, చిన్న చిన్న డబ్బాల్లో వచ్చినాయి. అవి తీసి పెట్టినా ఇక్కడ డైరెక్ట్గా వర్షం పడిద్ది. మళ్ళీ ఇప్పుడు ఎలా వస్తాయో ఒక 1 మంత్ ఇంకా నారు పోసింది అలాగే ఉంచేస్తాను, తర్వాత మారుస్తాను వీటిని. ఇక్కడ ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ఎంత బాగా వచ్చినాయో. వర్షం పడని చోట పెట్టి లైట్గా వాటర్ చల్లుతున్నాను. డైరెక్ట్గా వర్షం పడినా కుళ్ళిపోతున్నాయి, పడిపోతున్నాయి మొక్కలు. కొంచెం పెద్దవైతే ఏం కాదు, కానీ చిన్న మొక్కల్ని అలాగే వర్షం లేని ప్లేస్లోనే ఉంచుతాను. ఇక్కడ పెట్టేసుకున్నాను పుదీనా బుట్ట, ఇందులో ఫ్లవర్స్ వచ్చినాయి. ఒక కొమ్మ వేస్తే చాలు, మట్టిలో పుదీనా అవే రూట్స్ వెళ్ళిపోయి చాలా అల్లుకుని ఎంత బాగా వస్తుందో పుదీనా. అప్పుడప్పుడు కోసుకుంటూ ఉండాలి, కట్ చేస్తూ ఉండాలి. ఈ పుదీనా పెట్టిన చోట వేరే మొక్కలు ఇంకా రావు, ఇవి రూట్స్ బాగా వెళ్ళిపోతాయి. ఈ రూట్స్ వెళ్ళిపోయి ఆ రూట్స్ ఏం లీవ్స్గా వచ్చేస్తూ ఉంటాయి, అల్లుకునిద్ది బాగా. సపరేట్గా పెట్టుకుంటేనే నయం పుదీనా. ఇలా తాజాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోవచ్చు కదా. ఒక చోట కొమ్మ వేస్తే చూడండి, ఆ రూట్స్ వెళ్ళిన చోటల్లా పుదీనా వస్తూనే ఉంది. ఇక్కడ కొంచెం వచ్చింది, ఇక్కడ కూడా రూట్స్ వచ్చేసినాయి ఇటువైపుకి. ఇందులో ఫ్లవర్ వచ్చింది. ఈ చిన్న బుట్టలో నేను చాలా మొక్కలు పెట్టుకున్నాను. పుదీనా ఇది, కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్. చిక్కుడుకాయలు కోసేసాను, మళ్ళీ స్టార్ట్ అయినాయి. చాలా చిన్న చిన్న మొక్కలకే చిక్కుడుకాయలు వస్తున్నాయి. చెట్టు చిక్కుడు ఇవి, క్రీపర్ కాదు. ఇవి పాకకుండానే కాయలు వచ్చేస్తాయి. ఇక్కడ ఫ్లవర్ ఉంది, కొన్ని చిక్కుడుకాయలు సీడ్స్ కుంచుకున్నాను.